రావాలి? ఏం గుర్తుకు రావాలి? కొండ మీద ప్రసంగాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. కొండ మీద ప్రసంగాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉండి ఆయన అనేక మంది ఎదుట ఈ మాటలను, ఈ వాక్యాన్ని తెలియజేసి ఉన్నాడు. దీనిలో ఆయన మొట్టమొదటిగా కొన్ని రకాల ధన్యతను గురించి తెలియజేసి ఉన్నాడు. కొన్ని రకాల ధన్యతల గురించి ఆయన తెలియజేసి ఉన్నాడు. ధన్యతలు ధన్యుడు అనగా అర్థమైందండి. ధన్యుడు అనగా అర్థం ఏంటి? ఏ కొదువ లేనివాడు, ఏ కొదువ లేనివాడు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 1వ వచనం నుంచి గమనిస్తే, ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగ బోధింపసాగిండు ఆయన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులు అవటం అంటే అర్థమైంది. ఒకవేళ ఉదాహరణకు శరీర విషయమై దీనులైన వారు ధన్యులు అంటే మనకు పెట్టుకోవడానికి బాగా బంగారం ఉన్నా, ధరించుకోవడానికి వస్త్రాలు ఉన్నా, చిరిగిపోయిన వస్త్రాలు ధరించుకుంటే అది ఎలాగుంటుందండి? దీనత్వంగా ఉంటుంది. అవునా కదా? దీనులుగా ఉంటాం. మరి ఆత్మ విషయమై దీనులైన వారంటే, ఆత్మ విషయమై దైనత్వం అంటే అర్థమైంది. ఆత్మ విషయమై దేనత్వం అంటే అందరూ కూడా కూర్చున్నప్పుడు కూర్చోడానికి కుర్చీ లేవు. ఒక యవనస్తుడు వచ్చిండు, లేదంటే ఒక పిల్లవాడు వచ్చిండు. ముసలి వాళ్ళు అంటే కొద్దిగా వయసు పైబడిన వాళ్ళు కూడా వాళ్ళకు కుర్చీలు వేస్తారు. అంటే అర్థమైంది. అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం ఎదిగామని రుజువుపరచుకొనుట అదా కదా. అంటే ఆత్మ విషయమై దీనత్వం అంటే మనము తగ్గించుకొనుట, ఎదుటివారి ఎదుట మనము తగ్గించుకొనుట. ఏం తగ్గించుకోవాలి? దేవునిలో మనం ఎంత ఎదిగితే మన తగ్గింపు అంత ఉండాలి. దేవునిలో మనం ఎంత ఎదిగితే మన తగ్గింపు అంత ఉండాలి. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరొకటి ఏంటంటే పరిశుద్ధ గ్రంథం గురించి మనకి ఎంత ఎక్కువ తెలిస్తే మనం ఇతరులను అంతగా ప్రేమించాలి. అది ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటాము. మనకు యహలోకంగా ఎంత ధనం ఉందా మనము ఇతరులను గౌరవించాలి. అది దీనత్వం అంటే. భౌతికంగా మనము
ఎంతటి ఉద్యోగం చేస్తున్నా ఇతరులంటే గౌరవభావంతో చూడాలి. అది ఆత్మ విషయమై దీనత్వం అంటే. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే మనము పరలోకాన్ని పొందుకోవాలంటే మనం ఎలాగుండాలంట? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడిని ఆరాధించాలి, దేవుని ఆజ్ఞల సమస్తమైన వాటిని పాటించాలి. అంత మాత్రమే కాదు కానీ తగ్గింపును కూడా కలిగి ఉండాలి. నాలుగవ వచనంగా దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరు? దేని కొరకు దుఃఖపడేవారు? దేని కొరకు దుఃఖపడేవారు? ఇహలోక సంపాదనను సంపాదించుకోవడానికి దుఃఖపడేవారు ధన్యులా? దుఃఖపడేవారు అంటే దేని కొరకు దుఃఖము? దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో ఏమైనా దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, అయ్యో దేవా నేను ఇంత పాపం చేశానని ఎవరైతే దుఃఖపడతారో, ఎవరైతే రియలైజ్ అవుతారో వారు ధన్యులు. మనం భౌతికంగా ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు, అది పొందుకోలేకపోయినప్పుడు దుఃఖపడితే అది ధన్యత కాదు. దేవుని యొక్క ఆజ్ఞలో పాటించే విషయంలో, దేవుని నియమాలను పాటించే విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతే, అయ్యో నేను ఎంత ఘోర పాపం చేశానే అని మనము దుఃఖపడాలి. అది అందరికీ కనిపించే రీతిగా ఉండకూడదు, దేవునికి మనకు మాత్రమే తెలిసే రీతిగా ఉండాలి. దేవునికి మనకు మాత్రమే తెలిసే రీతిగా ఉండాలి. మరొకటి ఏంటంటే, అలాగే ఎవరైతే దుఃఖపడతారో వారు ఓదార్చబడతారు. ఎవరు ఓదార్చుతారు వారిని? దేవాతి దేవుడే ఓదార్చుతాడు. అవునా కదా? మన బిడ్డలు ఏడుస్తున్నప్పుడు, ఏదో ఒక విషయం బాధపడుతున్నప్పుడు మనం చూస్తూ నవ్వుతామా? వాళ్ళని చూస్తూ ఆనందిస్తామా? అవునా కదా? వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాము. దేవుడు కూడా పరలోకంలో భూమి మీద నువ్వు దేవుని కొరకు ఎంతగా దుఃఖించావో, దేవుని కొరకు ఎంతగా నువ్వు శ్రమపడ్డావో, దేవుని కొరకు ఎంతగా నువ్వు కష్టాలను అనుభవించావో, వీటన్నిటి నిమిత్తం ఆయన నిన్ను పరలోకంలో ఓదార్చుతాడు. పరలోకంలో ఓదార్చుతాడు. 5వ వచనం ద్వారా సాత్వికులు ధన్యులు. ఎవరు? సాత్వికులు. సాత్వికం అంటే ఏంటండి? సాత్వికం అనగా నియమానికి లోబట్టము. లేదంటే సమయానికి నియమం అంటే ఏంటండి? పాపం చేయకూడదు అనే ఒక నియమం ఉంది. అంటే ఏ విషయంలోనైనా సరే పాపం అనేది చేయకూడదు. అవునా కదా? అంటే నేను అబద్ధం ఆడతాగా, మోసం చేయను కానీ అబద్ధం ఆడతానంటే అది అబద్ధం కూడా పాపము కాదా? అంటే ప్రతి విషయంలో కూడా దేవుని నియమానికి మనం లోబడి ఉండాలి. సాత్విక అంటే లోబడే మనసు. ఒక సమయం అనుకుంటే ఆ సమయానికి వచ్చి దేవునికి లోబడాలి. ఒక సమయం అనుకున్నప్పుడు ఆ సమయానికి వచ్చి, ఆ సమయానికంటే ముందుగా వచ్చి దేవునికి లోబడాలి. ఇది సాత్వికము. అది సాత్వికము.
చూడండి ప్రియులారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా ఆ యొక్క కొండ ఎక్కాడా? అందరి జనసమూహం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ వచ్చాడా? చూడండి 1వ వచనం చూడండి. ఆయన ఆ జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరే. అవునా కదా? అంటే ముందుగా ఆయన వచ్చాడు, అక్కడకు ముందుగా వచ్చి ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చారు, ఆ తర్వాత జన సమూహం వచ్చారు. అంటే ఆయన ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో బోధించే సమయంలో కానీ, పాత నిబంధనలో ఆ దేవుని ఆరాధించే విషయంలో కానీ ఆయన ఎప్పుడు కూడా సమయానికి లోబడ్డాడు, సమయాన్ని పాటించాడు. ఆయన ఎప్పుడు కూడా సాత్వికమైన మనస్సును కలిగి ఉన్నాడు. ఏ మనస్సును? సాత్వికమైన మనస్సును. మరి ఆయనను అనుసరించే ఈనాడు నీకు నాకు సాత్వికమైన మనస్సు ఉందా? సమయానికి లోబడగలుగుతున్నామా? సమయాన్ని పాటించగలుగుతున్నామా? సమయానికి దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతున్నామా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకమునంటే ఏ కొదువ లేకుండా ఉంటారు. ఎవరైతే దేవుని నియమానికి లోబడతారో వాళ్ళకి ఏ కొదువ ఉండదు. భూమి మీద 100 రెట్ల ఫలాన్ని పొందుకుంటారని మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం ద్వారా దేవుడు అపోస్తలులకు తెలియపరచాడా లేదా? చూడండి ఒకసారి 19వ అధ్యాయము 27వ వచనము. ఇరవై 27 నుంచి గమనిస్తే, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తుమే కనుక మాకేమి దొరుకుతుందని ఆయన అడగగా, వారితో అనగా ఎవరితో? శిష్యులతో. ఎట్లా అన్నాడు? ప్రపంచ పునర్జనన మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నిమిత్తము ఆనందములైన అక్కజనులైనను, తండ్రినైను, తల్లినైను, పిల్లలైను, భూములైన ఇళ్ళని విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును 100 రెట్లు ఎక్కడ పొందుతారంట? భూమి మీదే 100 రెట్లు పొందుతారంట. ఇదిగాక నిత్య జీవాన్ని అంటే పరలోకాన్ని కూడా పొందుతారంట. అంటే చూడండి ప్రియ సహోదరి సోదరులారా, భూమి మీద మనము సాత్వికులుగా ఉంటే, నియమానికి లోబడేవారిగా ఉంటే దేవుడు ఎంతటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడో అది అపోస్తులకైనా ఇప్పుడు మనకైనా ఎవరికైనా అవే ఆశీర్వాదాలు. 6వ వచనం గమనిస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేని కొరకు? నీతి కొరకు. నీతి అనగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనము, దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడంలో గైకొన్నదే నీతి. నీతి అనగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం ప్రకారము దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల్లో కట్టడంలో గైకొన్నదే నీతి. కాబట్టి మరి సహోదరి సోదరులారా, దేవుని యొక్క సమస్తమైన
దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను గైకొనాలనేది దేవుని యొక్క సంకల్పమైనది, దేవుని యొక్క ఉద్దేశమైనది. నీతి కొరకు ఆకలి దప్పులు. ఆకలి దప్పులు అంటే మనం బాగా సంపాదించడానికి ఆకలి దప్పులు కలిగి ఉంటాము, వ్యాపారం చేయడానికి ఆకలి దప్పులు కలిగి ఉంటాము, ఉద్యోగం చేసే సమయంలో ఆకలి దప్పులు కలిగి ఉంటాము. కానీ నీతి కొరకంటే ఎవరైతే దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడలు గైకొనడానికి ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఆకలి దప్పులు కలిగి ఉంటారో అంటే ఆకలినైనా సరే తృణీకరిస్తారు. అలాగ తృణీకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అలాగూ తృణీకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? ఆకలి కొరకు దేవుని ఆజ్ఞను తృణీకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఏసావు ఉన్నాడు కదా, అవునా కదా? దేవుని ఆజ్ఞ ఏంది? అతని జీవితకాలం మట్టుకు జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉండటానికి దేవుని ఆజ్ఞలో పాటించాలి. కానీ ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల్లో కట్టడంలో ఏసావు గైకొన్నాడా? గైకొనలేదా? గైకొనలేకపోయాడు. కానీ నీతిని అనుసరించడం కొరకు, న్యాయమును జరిగించడం కొరకు భూమి మీద తాత్కాలికంగా ఆకలి దప్పులు మనం కలిగి ఉన్నట్లయితే దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని భూమి మీద దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యోబు గారు కొన్ని దినాల మట్టుకు ఆయన ఎలాంటి దౌర్బల్యమైన స్థితిని అనుభవించాడు. ఆ తర్వాత ఆయన ఎంతటి మామూలుగానే ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. శ్రమ తర్వాత, పరీక్ష తర్వాత ఆయన ఇంకా మహోన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అవునా కదా? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిగా మనం ఉండాలి. దేవుని నీతిని పాటించే విషయంలో మన ప్రాణం పోతున్నా కూడా మనము నీతిని తప్పకూడదు. లోకంలో మాట అంటారు, మాట పోయినా ప్రాణం పోయినా ఒకటే, ప్రాణం కంటే మాట ఎక్కువ అంటారు. అవునా కదా? ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు అయితే ఏం లేవు. కానీ ఒకప్పుడైతే మాట పోతే ప్రాణం పోయినంతగా అంతగా ఫీల్ అయ్యేవాళ్ళు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ఎక్కడ? భూమి మీదే. యోబు గారు తృప్తిపరచబడ్డారు, అపోస్తలులు తృప్తిపరచబడ్డారు. కాబట్టి మరి సహోదరి సోదరుడా, ఈనాడు నీవు నేను కూడా తృప్తిపరచబడతాము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. తర్వాత ధన్యత కనికరము గలవారు ధన్యులు. కనికరం అంటే ఎవరి మీద కనికరపడాలండి? ఎవరి మీద కనికరపడాలి? యేసుక్రీస్తు ఎవరిపై కనికరపడ్డాడు? మనం ఏ స్థితిలో ఉంటే కనికరపడ్డాడు? మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన మీద కనికరాన్ని చూపించాడు. పాపం స్థితిలో, గర్వపు స్థితిలో, అహంకారపు స్థితిలో. మరి ఈనాడు గర్వంగా, అహంకారంగా ఉన్న వారి పట్ల మనం కనికరాన్ని చూపగలుగుతున్నామా? మీరు చెప్పేదేంటి, మాకు దేవుని గురించి తెలియదా అన్నవారి వద్దకు వెళ్ళి మనము మళ్ళా రెండోసారి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వాళ్ళపై కనికరాన్ని చూపగలుగుతున్నామా? వాళ్ళకి అంత అహంకారం ఉంటే, వాక్యం వినే మనసు లేకపోతే నేను ఎందుకు వెళ్ళి సువార్త ప్రకటించాలని మనసును కలిగి ఉంటున్నామా? ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనికరం అంటే ఏంది? కనికరం అంటే ఏందండి? ఎదుటివారు
ఎదుటివారు ఏ మనసుతో ఉన్నా వారిని మనం ప్రేమించడమే కనికరం. వారిని మనము ప్రేమించడమే కనికరము. కాబట్టి ఆ కనికరము ఈ కనికరం చూపట్లో భూమి మీద మొట్టమొదటి నుండి చిట్ట చివరి వరకు ఎవరు మాదిరిగా ఉన్నారు మనకు? తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. అవునా కదా? మనం తప్పులు చేస్తున్నప్పుడు, పాపాలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఒకసారి పాపం చేయగానే మనం విడిచిపెట్టడం, గద్దిస్తూ ఉంటాడు. అయినా సరే మనం ఇంకా అదే స్థితిలో ఉంటే అప్పుడు మన చేయి విడుస్తాడు. అంటే చూడండి ప్రియులారా, కనికరము కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా కనికరం గలవారిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మరి కనికరం మనలో ఉన్నదా అనేది ఒకసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరుడా. ఎవరైతే ఇతరుల పట్ల కనికరం చూపుతారో వాళ్ళు దేవుని చేత కనికరింపబడతారంట. 8వ వచనం ద్వారా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. ఏ శుద్ధి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చాలా మంది స్నానం చేయకుండా ప్రార్థన చేయించుకోరు. స్నానం చేస్తేనే ప్రార్థన చేయించుకుంటారు. అంటే బాడీ శుభ్రంగా ఉంటేనే ప్రార్థన చేయించుకోవాలి అనేది వాళ్ళ భావన ఉంది. అంటే శరీర శుద్ధి. కానీ దేవుడు శరీర శుద్ధిని ఎప్పుడు కూడా చూడటం లేదు. అవునా కదా? నోట పడినది ఏమవుద్ది? బహిర్భూమికి వెళ్తుంది. నోట నుండి వచ్చేది అంటే హృదయం లోపల నుండి వచ్చేదే ప్రమాదకరమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం ఏ శుద్ధి చేసుకోవాలండి? ప్రతిరోజు మన గృహాన్ని క్లీన్ చేసుకుంటాం కదా, అవునా కదా? మన ఇంట్లో వాడుకున్న వస్తువుల్ని దినకొకసారి అని, 15 రోజులకు ఒకసారి అని, 2 మాసాలకు ఒకసారి అని ప్రతి దాన్ని కూడా శుద్ధి చేసుకుంటూ వస్తూ ఉంటాం, అవునా కదా? మరి హృదయాన్ని ఎప్పుడెప్పుడు శుద్ధి చేసుకోవాలండి? ఉదాహరణకు మనం వాటర్ ట్యాంక్ పైన మనం వాటర్ ట్యాంక్ని వాడుతూ ఉంటాం కదా. కొంతమంది ఓపిక వాళ్ళు నెలకొకసారి శుద్ధి క్లీన్ చేసుకుంటారు. కొంతమంది 2 మాసాలకు ఒకసారి, కొంతమంది కనీసం 6 నెలలకు ఒకసారి, కొంతమంది సంవత్సరానికి ఒకసారి అయినా ఆ వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు, అవునా కదా? అదే రీతిగా మన యొక్క బాడీని క్లీన్ చేసుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అదే రీతిగా మరి మన ఆత్మను, మన హృదయాన్ని శుద్ధి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? అసలు ఎప్పుడెప్పుడు మన హృదయానికి మరకంటుతుంది, మలినం అవుతుంది మన హృదయం? ఎప్పుడెప్పుడు అవుతుందండి? ప్రతి క్షణం అవుతుంది, అవునా కదా? ఎందుకంటే మన యొక్క శరీర అవయవాలు ఎక్కువగా పాపం చేయటాన్ని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి అనుక్షణము కూడా మన హృదయాన్ని దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని చేత, దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే తెల్లటి వస్త్రాలు వేసుకొని మోకరించి ప్రార్థిస్తారో వారి మన దేవుడు ఆలకిస్తాడా? ఎవరైతే హృదయంలో మనసులో ఎలాంటి కల్మషం లేకుండా హృదయ శుద్ధితో ప్రార్థించుకుంటారో వారి మన దేవుడు ఆలకిస్తాడా? ఏ స్థితిలో మనం ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరుడా.
హృదయ శుద్ధి గల వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఎక్కడ చూస్తారండి దేవుణ్ణి? పరలోకంలో. సమాధానపరచువారు ధన్యులు. మరొక ధన్యత ఏంటిది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వారు ఏమనబడతారు? ఒక స్త్రీకి ఎంతమంది భర్తలు ఉన్నారండి? యేసుక్రీస్తు చెప్పిండండి. ఎంతమంది అండి? ఆమెను అక్కడ ఉన్న సమాజం మొత్తం కూడా రాళ్ళతో కొట్టడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభురా ఇంకా ఎక్కువ రాళ్ళు అయింది, ఇంకా లావైన రాళ్ళు అయింది అన్నాడా? ఏమన్నాడండి? మీలో ఏ పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయమన్నారు. అంటే అక్కడ ఆ స్త్రీని, ఆ యొక్క యూదులను దేవుడు ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఈనాడు మనం కూడా, మనకు తెలిసి ఎవరైనా గొడవ పడుతూ ఉన్నప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలా, లేదంటే వాళ్ళని సమాధానపరచాలా? సమాధానపరచడం అనేది ఎవరి గుణమైనది? యేసుక్రీస్తు గుణమైనది. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరు కుమారులు అనబడతారంట? మనం అంటాం అప్పుడప్పుడు, ఏంటో మీ నాన్న పోలికి ఒకడు కూడా రాలేదు, అవునా? మీ అమ్మ పోలికి ఒకడు కూడా రాలేదు ఏంటండి? మరి అపవాదిగాడు కూడా మనల్ని ప్రశ్నిస్తుంటారు. మీరు మీ ఆత్మల తండ్రి అయిన దేవుని పోలిక ఒక్కడు కూడా మీలో లేదు, ఎలాగ మీరు ఆయన సంబంధులని వాడు ప్రశ్నిస్తూ ఉంటాడు, వాడు హేళన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరుడా, క్రైస్తవులు ఎల్లప్పుడూ కూడా సమాధానపరిచేవారిగా ఉండాలి. సమాధానపరచాలంటే ఏం చేయాలో తెలుసా? ఇతరుల పాపాలను కప్పివేయాలి. ఇతరుల పాపాలను ఏం చేయాలి? కప్పివేయాలి. పదవసం ద్వారా మరొక ధన్యత, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. దేని నిమిత్తము? నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. ఏ నీతి? మొన్న వాట్సాప్లో ఒక పోస్ట్ పెట్టాను. దేవుణ్ణి ఆరాధించడానికి రకరకాల కారణాలతో వెళ్ళే వాళ్ళని గురించి, అవునా? మొట్టమొదటిగా ఎవరండి? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని వెళ్ళేవాళ్ళు, అవునా? చర్చ్ బిల్డింగ్ బాగుందని వెళ్ళేవాళ్ళు. మూడవది ఏంటండి? వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళినా కూడా ప్రశ్నించకుండా ఉండేవాళ్ళు. నాలుగవది బైబిల్ బోధ కొరకు మాత్రమే వెళ్ళేవాళ్ళు. రాను రాను ఆ సంఖ్య పోతూ ఉంటుంది, చాలా తగ్గుతూ ఉంటుంది, చాలా తగ్గుతూ ఉంటుంది. చూడండి, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం గమనించండి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పున దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దానికి అనుగని వారు కొందరే.
అర్థమవుతుందండి. నీతి నిమిత్తము హింసింపబడతామట. అవునా కదా? వీళ్ళు అనుసరించేదే సత్యమా? వీళ్ళు అనుసరించేదే సత్య మార్గమా? వీళ్ళు అనుసరించేదే పరలోకం ఇచ్చేదా అని అనేకులు మనలను కొన్ని సందర్భాల్లో దూషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. ఉన్నా కదా? మన బంధువులు ఏదైనా చాలా మంది సత్యాన్ని తెలియని వారు ఆదివారమే కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆదివారం క్రమం తప్పకుండా మేము దేవుని ఆరాధించాలని వెళ్ళాలి అని మనం వెళ్ళపరిచినప్పుడు మీరే విశ్వాసులా, మీరే దేవుని బిడ్డలా, మేము కాదా అని హేళన చేస్తూ ఉంటారు. కానీ అలాంటి హేళనకు మనం గురైనప్పుడు మనం ఏం చేయాలంటండి? నీటి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులంట? నా నిమిత్తం అనగా దేవుని నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెడ్డ మాటలు పలికినప్పుడు మనం ఏమవుతామంట? ధన్యులు అవుతామంట. మన గురించి ఎప్పుడు మనం సిగరెట్ తాగినప్పుడు పలానా సహోదరుడు సిగరెట్ తాగుతున్నది వాళ్ళు నిందించినప్పుడు మనం మంచివాళ్ళం అవుతామా? ఎప్పుడు మనం మంచివాళ్ళం అవుతామండి? ఎప్పుడు మనం ధన్యులుగా ఉంటాం? దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా పాటిస్తూ ఉన్నప్పటికి కూడాను జనులు మనల్ని హేళన చేస్తారే, నిందిస్తారే, అవమానిస్తారే, అప్పుడు అది ధన్యతని దేవుడు చెప్తున్నాడు. అది ధన్యతని దేవుడు చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఏం చేయాలంట? సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎక్కడ మన ఫలం అధికమవుతుందంట? పరలోకంలో అధికమవుతుందంట. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటించగలమో అప్పుడు మనము ఎలాగుండగలమో? ధన్యులుగా ఉండగలము. ధన్యులు అనగా మరొక పదం కూడా ఉన్నది. ధన్యుడు అనగా పరిపూర్ణుడు. ఏంటదండి? పరిపూర్ణుడు అనగా ఏ కొద్దువ లేని వాడు, ఆశీర్వదించబడిన వాడు, మేలుల చేత నింపబడిన వాడు. అవునా? కాబట్టి సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవర్తనను హింసించిరి. అపోస్తులు సువార్త ప్రకటించే విషయంలో ఎంత హింసకు గురయ్యారండి వాళ్ళు, ఎంతటి నిందలకు గురయ్యారు వాళ్ళు. అవునా కదా? వాళ్ళకు దేవుడు పరలోకంలో ఇచ్చిన బహుమానం ఏంటంటే భూమి మీద వాళ్ళకు ఏ కొదువ లేకుండా చేశాడు. పరలోకంలో ఇజ్రాయేలీల 12 గోత్రాలకు తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు అపోస్తులకు ఇచ్చాడు. అవునా కదా? అంటే ఇజ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీర్చే అవకాశం అంటే ఇక్కడ అపోస్తులను, నిందలకు గురైన అపోస్తులను ఎవరితో సమానంగా
దేవుడు ఎంచాడు? యేసు క్రీస్తుతో, తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధాత్మ దేవుడితో సమానంగా ఎంచాడు. అవునా కదండి? వాస్తవంగా తీర్పు తీర్చే అవకాశము ఎవరికి మాత్రమే ఉంటుందండి? దేవునికి మాత్రమే ఉంటుంది. మరి దేవునికి ఉండాల్సినటువంటి, దేవునికి ఉన్న ధన్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే ఆయన నామము నిమిత్తము హింసింపబడ్డారో, హేళన చేయబడ్డారో, అవమానించబడ్డారో వారికి ఇచ్చాడే లేదా? అదే దేవుడు మాట తప్పని వాడు, నమ్మతగిన వాడు. దేవుడు ఎవరంటే మాట తప్పని వాడు, నమ్మదగిన వాడు. మాట ఇచ్చింది దేవుడు, నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఎట్లా అండి, మాకు నమ్మకం ఎట్లా అని ఎక్కడ పోవాలో ఆలోచన చేయని అవసరం లే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం 1కి 10 సార్లు చదువుకుంటే అర్థమవుతుంది. నిజంగా అపోస్తలులకు ఎంతటి ధన్యతనిచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు కూడా చివరిగా ఆయన కలవరి శిలలో ఆ చనిపోయే ముందు సెకండ్ వరకు కూడా రోమా సైనికులు ఏమన్నారు, రోమా అధికారులు ఏమన్నారు? నీవు యూదులకు రాజు అంటున్నావు కదా, నీకు చేతనైతే ముందు నువ్వు రక్షించుకో. నువ్వు శిల మీద నుంచి దిగుముందు, ఆ తర్వాత మా అందరిని రక్షించు అన్నాడా అనలేదా? ఏమని చేశారా? చేయలేదండి. ఏది యూదులు రాదట్టని తలకుపై ముండ్లకి వెళ్ళటం పెట్టారా లేదా? మరి దేవుని వాక్యము కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అంతటి హింస పొందాడు. కానీ 3వ దినాన ఆయన తిరిగి లేపడ్డారా, లేపడలేదా? అలాగున ఎవరైతే ఆయన నిమిత్తం హింసింపడతారో, ఈ హింస అనేది నేను కొత్తగా మన మీద అనుభవించింది కాదండి. కొత్తగా మన మీద అనుభవించింది కాదు. మొట్టమొదటి మానవుడు అబ్రహాం మొదలుకొని భూమి మీద చెట్టు చివరికి విశ్వాసం ఆ వ్యక్తి వరకు అనుభవించేది. చెట్టు చివరి విశ్వాసం వరకు అనుభవించాల్సిందే, అనుభవిస్తూ ఉండేదే. కాబట్టి మరి సహోదరి సోదరులారా, ఈ ధన్యతలు కనుక మనం కలిగి ఉన్నట్లయితే, దేవుడు కోరిన విషయాలన్నింటిలో మనం ధన్యులుగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమిస్తాడండి? పరలోకాన్ని ఇస్తాడు. అవునా కదా? అందుకోసం అంటున్నాడు 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగని వారు మీకు పూర్వమందుండే ప్రవర్తనను హింసించిరి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ ధన్యతను మనం పాటించే వారిగా ఉండాలి. ఏ ధన్యతలో? ఆత్మ విషయం మనము దీనంగా ఉండాలి, దుఃఖపడే వారి ధన్యులుగా ఉండాలి. ఆత్మ సంబంధంగా కట్టబడినటువంటి సంఘాల్లో, బలపడిన సంఘాలన్నింటిలో కూడా వృద్ధాప్యం ఉన్నవారు సైతము ఎవరైనా నూతనంగా వస్తే వాళ్ళు కూర్చోడానికి కుర్చీ లేనప్పుడు కింద కూర్చుంటారు చాలా మట్టుకు. అలాగ మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి, ఆత్మ విషయమై దుఃఖాన్ని కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలు పాటించే విషయమై సాత్వికులుగా ఉండాలి, దేవుని నియమాన్ని పాటించే విషయమై సమయాన్ని పాటించే విషయంలో కూడా నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండాలి, కనికరాన్ని కలిగి ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి. వీటన్నిటిని ఎప్పుడైతే మనం కలిగి ఉండగలమో, వీటన్నిటిని ఎప్పుడైతే
ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మనం పాటించగలము. ప్రతి నిమిషం పాటించగలగాలి. అప్పుడు మనము ధన్యులుగా దేవుని చేత కొనియాడబడతాము, గుర్తించబడతాము. అలాగే మనందరం కూడా ఆ ధన్యతను మనం అందరం కూడా పరిపూర్ణంగా కలిగి ఉండాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటాం. ఇప్పటివరకు వాక్యం మీద శ్రద్ధతో ఓపికతో విన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ